ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం గోదాదేవి శ్రీరంగరంగనాథ స్వామి కళ్యాణ ఘట్టం గురించి, అలానే భోగి రోజున జరిగే ఈ దివ్యమైన ఘట్టం గురించి తెలుసుకుందాం. ఈ కథ సాధారణమైన కథ కాదండి. విలుపుత్తూరు నుంచి శ్రీరంగం వరకు జరిగిన ఈ దైవలీలను ఎవరైతే శ్రద్ధగా విన్నారో వారి జీవితంలో ఆగిపోయిన పనులు మళ్ళీ కదులుతాయి. అలానే వివాహ ఆటంకాలు తొలగుతాయి. అలానే శుభం కలుగుతుంది. ఇది ధనుర్మాసంలో వచ్చే భోగి రోజున గోదాదేవి కళ్యాణం అత్యంత పవిత్రమైంది, విశేషమైంది అండి. ఎందుకంటే ఇదే రోజు గోదాదేవి ఆండాలమ్మవారు శ్రీరంగ రంగనాథుల్లో ఐక్యమైన దివ్య సందర్భం. వైష్ణవ సాంప్రదాయంలో ఈ కళ్యాణాన్ని దర్శించుకోవడం వల్ల ఆ తల్లి మహాలక్ష్మీదేవి అనుగ్రహం, అలానే సిరి సంపదలు, శ్రేయస్సు లభిస్తాయి. వివాహాలకు ఆటంకాలు తొలగుతాయి. గోదా కళ్యాణం ప్రాముఖ్యత. ఈ గోదాదేవి అంటే ఆండాలమ్మవారు. ఆమెను మహాలక్ష్మీదేవి అంశగా భావిస్తారు. శ్రీ విలుపుత్తూరుకు చెందిన ఈ తల్లి శ్రీకృష్ణుని తన భర్తగా భావించి భక్తితో పూజించింది. శ్రీరంగ రంగనాథ స్వామిలో ఐక్యమైన రోజు కూడా భోగి రోజునే. అంటే అందుకే భోగి రోజునే గోదా కళ్యాణం జరపడం మహా విశేషం. చూసినా అత్యంత ఫలితం లభిస్తుంది. అందరూ కూడా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో వినండి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోదాదేవి కథ. ఒకప్పుడు తమిళనాడులోని శ్రీ విల్పుత్తూర్ అనే పవిత్ర గ్రామంలో విష్ణుచిత్తుడు అనే గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆయన జీవితం అంతా శ్రీకృష్ణ సేవకే అంకితం. ప్రతిరోజు ఉదయం తోటకు వెళ్లి రంగురంగుల పూలను కోసి అందమైన పూలమాలలు కట్టి ఆ మాలను చిన్ని కృష్ణుడికి సమర్పించేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. కానీ ఆయన మనసంతా విష్ణువులోనే ఉండడంతో ప్రజలంతా ప్రేమగా ఆయన్ని విష్ణుచిత్తుడు అని పిలిచేవారు. అలానే ఒకరోజు విష్ణుచిత్తుడు తులసి మొక్కలు నాటేందుకు పాదులు తీస్తుండగా ఆ తులసి వనంలో ఒక చిన్నారి కనిపించింది. ఆమె ముఖంలో అపూర్వ కాంతి. ఇది భగవంతుడు ప్రసాదమని భావించి ఆ శిశువును తన ఇంటికి తీసుకువెళ్లి తన కుమార్తెలా పెంచుకున్నాడు. ఆమెకు కోదయ్య అనే పేరు పెట్టాడు. కోదయ్య అంటే ఏంటనుకుంటున్నారు? పూలమాల అని అర్థం. ఉన్న ఆ పేరును కాలక్రమంగా గోదాగా మారింది. గోదాదేవి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణు కథలు వింటూ పెరిగింది. తండ్రి కృష్ణుని దేవుడిగా పూజిస్తే గోదాదేవి మాత్రం కృష్ణుని తన భర్తగా భావించింది. విష్ణుచిత్రం ప్రతిరోజు భగవంతుడి కోసం సిద్ధం చేసిన పూలమాలను గోదాదేవి ముందుగా తానే వేసుకునేది. అద్దంలో చూసుకొని చిరునవ్వుతో ఈ మాల నాకు నచ్చితే నా కృష్ణుడికి తప్పకుండా నచ్చుతుంది అని అనుకునేది. ఒకరోజు ఇది తెలిసిన విష్ణుచిత్తుడు ఇది అపచారం అయిందేమో అని బాధపడ్డాడు. కానీ ఆ రాత్రి శ్రీకృష్ణుడు అతని కల్లో కనిపించి దర్శించి ఇది అపచారం కాదు, గోదాదేవి ధరించిన మాలలే నాకు అత్యంత ప్రియమైనవి అని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న గోదాదేవి శ్రీకృష్ణునిపై ప్రేమ మరింత పెరిగింది. కృష్ణుడితో వివాహం జరిగినట్టు భావించింది ఆ తల్లి. ఆ ప్రేమతోనే ఆమె ధనుర్మాసం వ్రతం చేసింది. నెల రోజుల పాటు ప్రతిరోజు ఒక పాశురం పాడుతూ గోపికలను నిద్రలేపుతూ శ్రీకృష్ణుపై తన ప్రేమను ప్రకటించింది. అవే ఈ రోజు తిరుప్పావై పాశురాలుగా ప్రసిద్ధి చెందాయి. గోదాదేవి ప్రేమకు శ్రీకృష్ణుని తలంచక తప్పలేదు. ధనుర్మాసం చివరి రోజు భోగి పండుగ నాడు శ్రీరంగ రంగనాథుడు విష్ణుచిత్తుడు కలలో కనిపించి దర్శనమిచ్చి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురండి, అక్కడే నేను ఆమెను వివాహం చేసుకుంటాను అని చెప్పారు. విష్ణుచిత్తుడు కుమార్తెను తీసుకుని శ్రీరంగం వెళ్లారు. అక్కడ భక్తులందరూ చూస్తుండగా గోదాదేవి మెల్లగా ముందుకు నడిచి ఆ శ్రీరంగ రంగనాథుల్లో లీలమైపోయింది. అదే ఆమె పరిణయం, అదే దివ్య ఐక్యం. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భోగి రోజున గోదా రంగనాథుల కళ్యాణం వైభవంగా జరుపుతారు. ఈ కళ్యాణాన్ని దర్శించిన వారికి వివాహ అడ్డంకులు తొలగిపోతాయి, వివాహాలు నిశ్చయమా జరుగుతాయి, వైవాహిక జీవితం సుఖంగా మారుతుంది. సంవత్సరంలో ఒక్కరోజు భోగి రోజున ఆలయంలో జరిగే గోదా రంగనాథుల కళ్యాణం ఖచ్చితంగా తిలకించాలి భక్తి శ్రద్ధలతో. దానితో అందరి జీవితంలో శుభం చేకూరుతుంది. ఆ భోగి రోజున జరిగే దివ్య కళ్యాణ ఘట్టంతో దక్షిణాయనంతో మన బాధలు తొలగి ఉత్తరాయణం ప్రారంభం శుభం కలగాలని ఈ గోదా కళ్యాణం మనకి సూచిస్తుంది. అలానే భోగి రోజున జరిగే ఈ కళ్యాణ ఘట్టంలో అత్యంత ముఖ్యమైనవి తలంబ్రాలు. ఈ తలంబ్రాలని ఎవరైతే తమ శిరస్సుపై ధరిస్తారో వాళ్ళకి వారి కోరికలు సిద్ధిస్తాయి. వివాహ ప్రాప్తి కోసం కలిగితే వివాహ ప్రాప్తి, అలానే సంతానం కోసం ఎదురు చూస్తే వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి తలంబ్రాలను ఖచ్చితంగా శిరస్సుపై విన్నవారు తప్పకుండా జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. అలానే మరిన్ని విషయాలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.